వస్తున్నాం. जो परिश्रम करने वाला मेरे पास आओ बोल के यीशु मसीह कहते हैं. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఒకానొక సమయం వచ్చినప్పుడు ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. आप जितना भी पैसा कमाओ एक दिन छोड़ के जाना है. కానీ ఇవన్నిటి గురించి మన యొక్క జీవితంలో కూడా మనం ఒక వ్యసనానికి కానీ, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కానీ, మన ఇష్టంగా ఉండడానికి మనం ఎంతగానో ఈ లోకంలో ఇష్టపడతా ఉంటాం. हम खुशी से रहने के लिए बहुत पसंद करते हैं. इस संसार से हम प्यार करते हैं. ఈ లోకంలో బతకడానికి ఎంత ఇష్టపడతామో అంతే ఇష్టంగా మనం అలానే పాపం కూడా చేస్తూ ఉంటాము. इस संसार में जीने के लिए बड़ा पसंद करते हैं. उसी रीति से हम जी रहे हैं इस संसार में. ఇప్పుడు వింటున్న వాళ్ళ దాంట్లో చాలా మంది పాపులై ఉండొచ్చు, కొంతమంది అబద్ధాలు ఆడొచ్చు, కొంతమంది మోసాలు చేస్తూ ఉండొచ్చు, కొంతమంది వ్యభిచారులు ఉండొచ్చు, కొంతమంది వాళ్ళ ప్రకారము మందు తాగుతూ ఎంతో మందిని హింస పెడుతూ ఉండొచ్చు. कुछ लोग झूठ बोलते हैं, कुछ लोग दारू पीते हैं, गलत काम करते हैं. వాళ్ళ దాంట్లో అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతుకుతూ వాళ్ళ కుటుంబాన్ని కానీ, వాళ్ళ తోడుతో ఉన్న వాళ్ళ సహోదరులు కానీ చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. ये सारे करके अपना परिवार से परिवार को तंग करते हैं. వాళ్ళకి అనిపిస్తా ఉంటుంది నేను ఈ తాగుడు నుంచి విడిపించుకోవాలి, నేను ఈ బానిసత్వం నుంచి బయటికి రావాలని అనిపిస్తా ఉంటుంది. वो लोग खुद सोचते हैं ये संसार से, ये झूठ से, ये गलत से बाहर आना चाहते हैं. కానీ వాళ్ళు ఎంతో ప్రయత్నించినా కూడా బయటికి రాలేకపోతారు. कितना भी कोशिश करो बाहर नहीं आ सकते. ఎంత కూడా ప్రయత్నించినా కూడా ఉపవాసాలు చేస్తా ఉంటారు, వాళ్ళ ఇష్టమైన దాంట్లో వెళ్ళి ప్రార్థనలు చేస్తా ఉన్నా కూడా బయటికి రాలేకపోతారు. उपवास करते, ये काम करते, वो काम करते, गलत से बाहर नहीं आ सकते हैं. అందుకే ఒక మాట చెప్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని. इसलिए एक बात बोलते हैं, जो परिश्रम करने वालों मेरे पास आओ बोल के यीशु मसीह कह रहे हैं. ప్రయాసంతో ఈ జీవితాన్ని గడుపుతున్నావేమో, అవన్నీ కూడా విడిపెట్టడానికి గడుపుతున్నావేమో, కానీ యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము నిన్ను వ్యసనముల నుంచి, నిన్ను బాధల నుంచి బయటికి తీసుకురావడానికి ఈ మాట చెప్తున్నాడు. आप शायद प्रयास कर रहे होगा और प्रयास से मुश्किल से बाहर निकालने के लिए यीशु मसीह तैयार है. ఆయన ఈ రోజు నీకు ఈ మాట చెప్తున్నాడు. నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు ఎలాంటి వ్యసనంలో ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు కూడా నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తానని చెప్తున్నాడు. यीशु मसीह आज कह रहे, कोई भी समस्या है, कोई भी मुश्किल में है, आ जाओ मेरे पास, आपको ठीक करने के लिए मैं तैयार हूँ बोल के यीशु मसीह कहते हैं. ఆయన 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నాను ఆ పాప నుంచి విడిపించడానికి మనం చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతులకు మీకు కొట్టబడ్డాయి. यीशु मसीह 2025 वर्ष पहले आपके लिए, मेरे लिए इस संसार में आया पापों से छुड़ाने के लिए. మనము చేతులతో చేసిన దానికి ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. हम हाथों से गलत काम किया इसलिए कीला लगा उनका हाथ में. మనము చెడు నడకలు నడిచినాం కాబట్టి ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. हम गलत रास्ता में गया इसलिए उनका पाँव में कील लगाया. మనం చెడు తలంపులు తలిచినాం కాబట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డాది. गलत चीज के बारे में हम सोचा इसलिए कांटों का मुकुट उनका ऊपर डाल दिया. మనం ఈ శరీరంతో చేసిన ప్రతి పాపానికి కూడా ఆయనే ఈ శరీరాన్ని నలగొట్టుకోబడి రక్తాన్ని చెందించాడు. जो काम हमारे हाथ से गंदी काम किया इसलिए उनका हाथों में कीला लगाए. हमारे भाइयों बहनों, నువ్వు ఈ గ్రంథాలు ఎన్ని గ్రంథాలు చూసినా కూడా మన పాపాలు క్షమింపబడాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. कोई भी ग्रंथ देखो, कोई भी ग्रंथ किताब पढ़ो, पाप क्षमा करने के लिए एक ही एक किताब है, यीशु मसीह का बारे में और बाइबल में मिलेगा हमको. ఈ పాపాలు క్షమింపబడాలంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. ये पाप क्षमा होने के लिए पवित्र खून चाहिए. ఆ పరిశుద్ధ రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. वो पवित्र खून कहाँ मिलेगा? सिर्फ यीशु मसीह के अंदर ही मिलेगा. రక్తం నీ పాపం అన్నిటి నుంచి విడిపిస్తుంది. यीशु मसीह का खून हर पाप से बचाएगा, शुद्ध करेगा. నువ్వు ఎలాంటి వాడివైనా, నీ లోకంలో ప్రతి పాపము చేసిన వాడివైనా ఉండని ఈ క్షణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ దగ్గరకు వచ్చి మాట చెప్తున్నారు, నేను నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. आप कैसा व्यक्ति हो, कैसा जियो, कोई बात नहीं, उसी तरीके से यीशु मसीह के पास आओ, आपको पाप क्षमा करेगा. ఆయన నీ పాపములన్నిటిని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట చెప్పినట్లయితే, నా హృదయంలోకి రా ప్రభు అని చెప్పినట్లయితే నేను హృదయాన్ని మార్చబోతున్నాడు. हर पाप से बचाने के लिए यीशु मसीह तैयार है. ఆయన నీ దగ్గర నుంచి నీ ఆస్తులు అడగట్లేదు, నీ మనీ అడగట్లేదు, నువ్వు సంపాదించుకున్న వేపులు అడగట్లేదు. यीशु मसीह आपका पैसे नहीं पूछ रहे, आप घर नहीं पूछ रहे, कुछ भी नहीं पूछ रहे, आपका हृदय चाहते हैं वो. ఆయన నీ హృదయానికి రావాలనుకుంటున్నాడు.